నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చిన సపోర్ట్తో 50K దాటి 60K దిశగా దూసుకుపోతున్నాం. ఈ ఛానల్ని 100K చేయించే బాధ్యత మీదే. దానికోసం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీ రాజకీయాల్లో కొన్ని సంఘటనలు సంచలనంగా మారుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుల శిరోమండనం కేసుకు సంబంధించి 28 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు తీర్పు వెలువడింది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు విశాఖపట్నం SC/ST ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి 18 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అలాగే మరో సెక్షన్ కింద 6 నెలలు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 2,50,000 జరిమానాను కూడా అట్రాసిటీ కోర్టు విధించింది. ఈ కేసులో మొత్తం 10 మందిని కోర్టు దోషులుగా గుర్తించింది. ఈ 10 మందిలో ఒకరు మృతి చెందారు. తీర్పు సమయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోర్టులోనే ఉన్నారు. 1 కాదు 2 కాదు, బాధితులు తమకు న్యాయం జరుగుతుందని, నిందితులకు శిక్ష పడుతుందని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే 28 ఏళ్ల తర్వాత తీర్పు రావడంతో బాధితులు ఆనందంగా ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే, 1996 డిసెంబర్లో రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 5 దళిత యువకులను చిత్రహింసలకు గురి చేసి 2కి శిరోమండనం చేశారు. ఈ ఘటనపైన అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. శిరోమండన ఘటనలో 10 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. ప్రధాన ముద్దాయిగా అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నారు. ప్రస్తుతం మండపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట త్రిమూర్తులు బరిలో ఉన్న సంగతి తెలిసింది. ఈ కేసులో అప్పట్లో తోట త్రిమూర్తులు జైలు కూడా వెళ్లారు. ఈ కేసు 2019 నాటి వరకు మొత్తం 146 సార్లు వాయిదా పడింది. దాదాపు 28 సంవత్సరాలుగా న్యాయం కోసం నిరీక్షిస్తున్న బాధితులు, దళిత సంఘాలకు విశాఖ SC/ST ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో రిలీఫ్ లభించినట్టయింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన సాక్షి కోటిరాజు సైతం చనిపోయారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీపైన త్రిమూర్తులకు భారీ ఊరటే లభించింది. ఎందుకంటే 2 ఏళ్లలోపే శిక్ష పట్టడంతో పోటీకి అడ్డంకులు తొలగిపోయాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో బెయిల్ కోసం వ్యక్తిగత పూచీ ఖర్చులతో త్రిమూర్తులు దరఖాస్తు చేసుకున్నారు. మండపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా జోగేశ్వరరావు పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. నియోజకవర్గంలో సరైన అభ్యర్థి లేకపోవడంతో తోట త్రిమూర్తులను బరిలో నిలిపారు సీఎం జగన్. అప్పటి నుంచి తోట త్రిమూర్తులు మండపేట పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు బరిలో ఉండగా, మండపేట లోకల్, నాన్ లోకల్గా పోరు మారిపోయింది. సొంత సామాజిక వర్గం బలం తోటకు ప్లస్గా భావిస్తున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో తోట త్రిమూర్తులు కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేయగా బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తీర్పుని టీడీపీ ప్రచారాస్త్రంగా వాడుకుంటే మాత్రం వైసీపీకి ఇబ్బంది అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తాం. ఈ వీడియో పైన మీ విలువైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.